హాయ్ అండి. వంట ఒక మాటకి స్వాగతం అండి. సమ్మర్ వచ్చేసింది కదా, ఈ సమ్మర్లో వడియాలు, ఊరమిరపకాయలు, పచ్చళ్ళు, కారాలు అన్నీ పట్టుకుంటాము సంవత్సరం అంతా వాడుకోవటానికి. ఇప్పుడు ఆ సమ్మర్లో అన్నీ పట్టుకుంటే సంవత్సరానికి సరిపోని వాడుకుంటాము. ఈరోజు నేను కొత్తిమీర మసాలా వడియాలు పట్టుకోబోతున్నా అండి. దీనికి కావలసినవి ఒక గ్లాసు పిండి, 4 స్పూన్లు సగ్గుబియ్యం రాత్రి నానబెట్టుకున్న, ఓ పావు కప్పు కొత్తిమీర, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ వాము, మీ ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. 2 పండు మిర్చి, చిన్న అల్లం ముక్క. ఈ కొత్తిమీర మసాలా వడియాలు చాలా చాలా బాగుంటాయండి. ఈ సంవత్సరానికి సరిపడ పట్టుకుంటే ఈవినింగ్ స్నాక్స్కి కానీ, పిల్లలకి పప్పులోకి, పప్పుచారు, రసంలోకి అన్నిట్లోకి వాడుకోవచ్చు. నేను దీనికి ఒక గ్లాసు పిండి తీసుకుని 2 గ్లాసులు వాటర్ పోసి ఉండలు లేకుండా శుభ్రంగా కలుపుకున్నాము. చూడండి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 6 గ్లాసులు పోసి స్టవ్ మీద పెట్టుకుందాము. బాగా తెరిలేటప్పుడు మనం సగ్గుబియ్యం పోసుకుందాము. దీనికి మీరు ప్లాస్టిక్ కవర్ మీద అయితే ఇంకొక గ్లాసు పోసుకోండి, ఆరినాకే పెట్టాలి. ప్లాస్టిక్ కవర్ మీద అయితే, నేను కాటన్ క్లాత్ మీద అయితే 8 గ్లాసులు సరిపోతాయి. ఆ 4 స్పూన్ల సగ్గుబియ్యం వేసినాక ఒక 2 పొంగులు రానిచ్చి 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఈ సాల్ట్ మీరు లాస్ట్లో అయినా వేసుకోవచ్చు పిండి పోసినాక. ఈ జీలకర్ర, పచ్చిమిర్చి పేస్టు ఇవన్నీ కూడా లాస్ట్లో పిండి పోసినాక దించబోయి ఎప్పుడైనా వేసుకోవచ్చు. నేను 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ వాము వేసాను. ఆ పండుమిర్చి పేస్టు ఆ సగ్గుబియ్యం వేసినాక వాటర్ తెరిలేటప్పుడు ఇట్లా వేసుకుని, ఇప్పుడు పిండి మళ్ళీ ఒకసారి గెరిటితో తిప్పుకుని పోసుకోవాలి. అడుగు నుంచి పొయ్యంగానే తిప్పాలి, అడుగంటిద్ది. మీడియంలో పెట్టుకుని 15 నిమిషాలన్నా ఉడకనియాలి మీడియంలో. పిండి ఉడకపోతే వడియాలు ఇరిగిపోతాయి. బాగా ఉడికితేనే, ఎంత ఉడికితే అంత బాగుంటాయి, చక్కగా వస్తాయి. మళ్ళీ ఎక్కువ సెగ పెట్టుకుంటే పొంగిపోద్ది. మీడియంలో పెట్టుకోండి. నేను మళ్ళీ ఒక 1/2 గ్లాస్ పోసి తొలిపి పెట్టుకున్న, తొలిపి పోసాను. ప్లాస్టిక్ కవర్ మీద పెడతాను నేను. చూడండి, బాగా ఉడకాలి అట్ట. మీరు ఆ పచ్చిమిర్చి పేస్టు, జీలకర్ర అన్నీ కూడా దించినాకైనా వేసుకోవచ్చు. అది ఇప్పుడు ఉడికిపోయింది. కొత్తిమీర వేసుకుని దించుకుందాము. ఆరినాక ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకుందాము. వడియాలు అయితే చాలా చాలా బాగుంటాయి. ఈ వడియాల్లో ఎన్ని రకాల వడియాలు ఉన్నాయండి, అన్నీ పట్టుకోలేం కదా. ఇక మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పెట్టుకోండి. పిండి చూడండి, అటు చిక్కనా కాదు, పలసనా కాకుండా ఉంది. చక్కగా చిన్న చిన్న వడియాలు పెట్టుకుంటే మనకి ఎంచుకున్నప్పుడు పిల్లలు ఏదన్నా బౌల్లో పోసిస్తే పిల్లలు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. మనకు పప్పుచారులోకి, సాంబార్లోకి, రసంలోకి కూడా చాలా టేస్ట్ ఉంటాయి. ఈ సమ్మర్లో పట్టుకుని ఇప్పుడు వీటిని ఒకసారి ఎండబెట్టి డబ్బాకు పోసుకున్నామంటే మళ్ళీ సంవత్సరం అంతా వాడుకోవచ్చు. సంవత్సరంలో ఒక్కసారి మళ్ళీ తీసి ఎండబెట్టుకుంటే చలికాలం, వానాకాలంలో వడియాలు చూడండి. ప్లాస్టిక్ కవర్ మీద అయితే ఊరికే వస్తాయండి. ఆ పై తేమంతా పోయినాక తీసుకుని గాలికి పెట్టుకుంటే సాయంకాలానికి వస్తాయి. పద్దాక ఉంచబాకండి ఎండలో, ప్లాస్టిక్ అంటుకుంటుంది. కొంచెం తేమ ఆరినాక తీసి గాలికి పెట్టుకుంటే వడియాలు అయితే వచ్చేస్తాయి. వీటిని మళ్ళీ తీసాను కదా, ఒకరోజు ఎండబెట్టుకుని డబ్బాలో పోసుకున్నప్పుడైతే కొంచెం వేయించి చూపిస్తున్నాను. కొత్తిమీర మసాలా వడియాలు చూడండి, అసలు ఎండిపోయినాయి. స్టవ్ మీద కొంచెం ఆయిల్ పెట్టుకుని, వడియాలకు కొంచెం ఆయిల్ పెట్టుకుని కొంచెం కొంచెం వేయించుకుంటే చాలా బాగుంటాయి. చూడండి, మల్లెపూలల్లే ఉండయి వడియాలు. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వడియాలు అయితే చాలా బాగున్నాయండి. ఇట్ట న్యూస్ పేపర్ మీద పోసుకుంటే ఆయిల్ ఏమన్నా ఉంటే పేపర్ పీల్చేసిద్ది. వీటిని మళ్ళీ మనం ఒక డబ్బాలో పోసుకుందాము. అవేమో వడియాలేమో ఎండబెట్టి ఒక డబ్బాలో పోసుకుని సంవత్సరం అంతా వాడుకోవచ్చు. అప్పుడప్పుడు ఇట్ట కాసిన వేయించుకుని ఓ బాక్స్లో పోసుకుంటే మనం పప్పుచారులోకి, రసంలోకి, ఈవినింగ్ స్నాక్స్కైనా పిల్లలు ఎప్పుడన్నా అడిగినప్పుడు. బాయ్ అండి.